నగరం జిల్లా మెంటాడ మండలం జైతి గ్రామంలో స్వయంభుగా 11వ శతాబ్దంలో వెలిసిన శ్రీ భ్రమరాంబిక సహిత మల్లికార్జున స్వామి ఆలయంలో కార్తీక 3వ సోమవారం సందర్భంగా భక్తులు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ జాపాన జోగినాయుడు మాట్లాడుతూ, ఇంద్రుడు కుమారుడు జయంతుడు యుద్ధానికి వెళుతూ విజయం చేకూరాలని ఆకాంక్షించడంతో ఈ దేవాలయాన్ని నిర్మించినట్లుగా స్థల పురాణం చెబుతుందన్నారు. జయంతుడు పాలించడం వలన జయంతిగా పిలువబడిందని, కాలక్రమేణా జయంతి మారిందని తెలిపారు. అదేవిధంగా తలుపు తీసించారు. పూజా కార్యక్రమం ఎవరైనా దర్శనం చేసుకుంటే శ్రీ మల్లికార్జున సదాలక్ష్మిగా ప్రార్థిస్తున్నాం. జై శ్రీరామ్, ఓం నమః శివాయ. భ్రమరాంబిక సహిత శ్రీ మల్లికార్జున స్వామివారి దేవస్థానం జైతి గ్రామం, మెంటాడ మండలం, విజయనగరం జిల్లా. ఇది 11వ శతాబ్దం కాలం నాటికి ఈ ఆలయానికి ఒక ప్రఖ్యాత ఉంది. ఇంద్రుడు కుమారుడు జయంతుడు అనేటువంటి రాజు విజయాన్ని చేకూరాలనే ఆకాంక్షతో యుద్ధానికి బయలుదేరుతూ అన్ని సన్నద్ధమవుతూ విజయాన్ని చేకూర్చినందుకు జయంతి అనే నామకరణం చేస్తే ఇక్కడ ఈ ఆలయాలని నిర్మించడం జరిగింది. ఈ కాలక్రమేణా జయంతి అనేది జైతిగా మారడం జరిగింది. ఇక్కడికి కార్తీక మాసము, మహాశివరాత్రి పర్వదినాల్లో అనేక మంది భక్తులు ఆలయాన్ని సందర్శించుకుని తమ మొక్కులని తీర్చుకుంటారు. అదేవిధంగా ఇది 3వ సోమవారం. ఈ ఆలయానికి అనేక మంది వేల కొలది భక్తులు పక్క జిల్లాల నుండి, ఒరిస్సా రాష్ట్రం నుండి కూడా రావడం జరుగుతుంది. అలాగే ఈ ప్రతి వారం వచ్చినటువంటి భక్తులకి త్రాగునీటి సదుపాయము, పులిహార ప్రసాదము, మరి లడ్డూ ప్రసాదం అన్నీ కూడా భక్తులకి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇవన్నీ కూడా భక్తుల యొక్క సహాయ సహకారాలతో ముందుకు వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. గుడ్ల శ్రీనివాసరావు గారు 101 రూపాయలు ఇచ్చారు. వారికి వారి కుటుంబానికి ఉన్నారు. ఇచ్చుకోండి. మంత్రులు ఈశ్వరరావు గారు ఉన్నారు అక్కడ.